ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా రాయలసీమ మామిడి రైతులు పడుతున్న కష్టాలు మీ కళ్ళ ముందు విజువల్స్ రూపంలో, వీడియోల రూపంలో, ఫోటోల రూపంలో చాలా వచ్చాయి. నరకం చూశారు పాపం. బాధతో, ఆవేదనతో మామిడి చెట్లే కొట్టేసుకున్నారు. ప్రభుత్వంలో కదలిక రాలే. ₹8 కిలో వాళ్ళు ఫ్యాక్టరీలు కొంటాయి, ₹4 మేము సబ్సిడీ ఇస్తాము అని చెప్పిన ప్రభుత్వం ₹1 వాళ్ళ వైపు నుంచి జమ కూడా కాలేదు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళ్ళి ఆ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి పరిస్థితిని పరిశీలించి రైతుల కష్టాలు తెలుసుకుంటాను అని చెప్పి ప్రకటించిన దగ్గర నుండి ప్రభుత్వంలో అలజడి మొదలైంది. వాళ్ళలో అలజడి మొదలవగానే ఫస్ట్ ఏం చేస్తారు? జగన్ను పోనీయకుండా చేస్తారు. అయినా పోతాడేమో అని అటువైపు కాసింత కదలికి వచ్చి రండి మేము కొంటాం, మేము అది ₹1 ఎక్కువ ఇస్తాం రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్ బంగారుపాలెం పర్యటన వెళ్తారు అని చెప్పిన దగ్గర నుండి ఇప్పుడు ఈ రెండు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, జగన్ రానికుండా అడ్డుకోవడం కోసం అనుమతి లేదన్నారు. హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ అనుమతి ఇవ్వలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు రాలేరేమో అనుకున్నారు. సో ఆయన దగ్గర ప్లాన్ బి ఉంది. నేరుగా బెంగళూరు నుంచి బంగారుపాలెం వెళ్తున్నారు బై రోడ్. 160 కిలోమీటర్లు ఏమో ఉంది. బెంగళూరు, కోలార్, ముల్బాగల్, అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో బార్డర్, గన్రాజ్పల్లి బార్డర్, నెక్స్ట్ 4 రోడ్ల కూడలి పలమనేరు బైపాస్ మీద నుండి బంగారుపాలెం వెళ్ళిపోతారు. ప్లాన్ బి ఆన్ రోడ్ వెళ్ళిపోతూ ఉన్నారు. నో డౌట్ ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులు చెప్పే ఉంటారు, పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు, హెలిప్యాడ్ కూడా ఏం చేద్దాము అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే ఉంటారు. మనకు తెలిసి చెప్పకుండా ఉంటారా? చెప్పి ఉంటారు. సరే, పోలీసులు హెలికాప్టర్ దిగడానికి అనుమతి ఇవ్వకపోతే ఏమైంది? రోడ్డు మీద వస్తాలని చెప్పి వాళ్ళు ఇంకా వాళ్ళు అనుమతి ఇవ్వలేదని చెప్పి ఆగిపోతే వాళ్ళ ఉద్దేశమే అనుమతి ఇవ్వకూడదని కదా. ఏమక్కర్లేదు దేకెంగి అని బెంగళూరు నుంచి ఆయన బంగారుపాలెం ప్లాన్ బి రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రభుత్వం రెండో మార్గం ఏంటి? మామిడికాయ రైతులు మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్ళి పోలోమని వెళ్ళి ఎక్కడ కష్టాలు చూతారో ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తారో అని ఇక అధికారుల సలహాలతోటి, అధికారుల ప్రెజర్తోటి జ్యూస్ ఫ్యాక్టరీలు కూడా నిన్న మొన్నటి వరకు ఈ తోతాపూరి ₹2-3 కొనమని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ₹7 కొంటాం రండి అని రైతులను పిలుస్తూ ఉన్నారట. ₹7 కొంటాం రండి, ప్రభుత్వం కూడా ₹4 ఇస్తుందట సబ్సిడీ, ₹7 కొంటాం రండి అని కొన్ని ఫ్యాక్టరీలు ముందుకు వస్తూ ఉన్నాయి. కొన్ని ఫ్యాక్టరీలు బోర్డుగానే పెడుతూ ఉన్నాయంట. సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అంటే ఈ రెండు చేస్తారు. ప్రభుత్వం ఇవన్నీ చేస్తుందని చెప్పి జగన్కు కూడా తెలుసు కదా. హెలికాప్టర్కి అనుమతి ఇవ్వకపోతే రోడ్డు మీద పోవడానికి మరి రోడ్డు మీద ఆపుతారా? సరే ఆపనేయండి. ఒక నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్నీళ్ళు కొంచెమన్నా తుడవాలి అని ఆలోచించడంలో తప్పు లేదు. కానీ ఆయన ఆపాలి అని చెప్పి పదే ఈ ప్రభుత్వ చేష్టలు పోకడలు చూస్తుంటే విసుగు పుడుతుంది. ఏంది ఇది రాజకీయం? ప్రతిసారి ఏంటి పంచాయతీ అంటే ఆయన తిరగకుండా అసెంబ్లీలో చట్టమన చేయండి, జగన్ ఎక్కడికి పోకూడదని. రోజు ఏడికి పోయినా ఇదే పంచాయతీ నేనా? అవునా? ఆయన ఎంత జనంతోనే పోతాడు, భద్రత కల్పించండి, ఎంత జనంతో అయినా పోతాడు, దాన్నే ఉంది. అసలు ఎక్కడికి పోతారన్నా పోనీయారు, ఎక్కడికి పోతారన్నా వివాదాలే.